కాకినాడ జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకున్న కొత్త ఓటర్లతో కలిసి జిల్లా వ్యాప్తంగా 16,34,032 మంది ఓటర్లు ఉన్నారని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశం హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వృద్ధులు పోలింగ్ స్టేషన్ కు రాలేని వారి కోసం ఎన్నికల కమిషన్ నూతనంగా అమల్లోకి తీసుకొని వచ్చిన హోమ్ ఓటింగ్ కు మొత్తంగా 621 మంది ఉన్నారని ఇందుకు టీంను కూడా సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. Today we will come to know the final list of candidates who are going to contest. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే పోల్స్లో పాల్గొనబోతున్నారో ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళ కోసం కావాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్ అరేంజ్మెంట్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి 4, 5, 6 అంటే 3 రోజులు మన జిల్లాలో పనిచేసినటువంటి ఇక్కడ ఓటు ఉన్న కలిగి ఉన్న వారికి ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత 7 and 8 మన జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ మన ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఆల్సో వాళ్ళు ఇక్కడే వేసుకుంటారు. అండ్ దానికి కావాల్సిన ఈ ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అండ్ తర్వాత ఇప్పుడు టుడే ఆన్వర్డ్స్ వేరియస్ ఈవెంట్స్. One of the important event ఏంటంటే randomization, second randomization of the EVMs. పొలిటికల్ పార్టీ అందరి సమక్షంలో ఏ ఈవీఎంలు మన ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్నాయనేది కార్యక్రమం మోస్ట్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ సీఓ వచ్చిన తర్వాత మనం నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దానికి పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ వీళ్ళందరినీ కూడా పిలుస్తాము. అండ్ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు. అది అక్కడికి కూడా చాలా వరకు పూర్తి అయింది. అక్కడ ఏజెంట్లు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి ఏమేమి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జేఎన్టీయూ కాకినాడలో మనకి కౌంటింగ్ 7 కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి కౌంటింగ్లు కూడా, అదే రకంగా పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉంది.